ఇప్పుడు మీరు అడగచ్చు, ఏమండి ఈ మనస్సును కూర్చి ఒక అధ్యాయమే కేటాయించినారేమిటి, కారణం ఏమిటి అని అడగచ్చు. కారణం ఏమిటి తెలుసండి, మనస్సు గనక నిశ్చలంగా ఉంటే అదే మోక్షం అండి. అర్థమైంది? మనస్సు నిశ్చలంగా ఉంటే అది డ్రాప్ అయిపోతుందండి. దానిలో మాలిన్యం, తమోగుణం, రజోగుణం గనక లేకపోతే మనస్సు ఉన్నప్పటికీ లేని దానితో సమానం. లైవ్ అయిపోతుందండి. అది లైవ్ అయిపోతే మిగిలేది ఏమిటి చెప్పండి, భగవంతుడే. మనలో ఇద్దరున్నారండి ప్రతి జీవిలో, పరమాత్మ ప్లస్ మనస్సు. అది జీవుడు దేంతో ఏర్పడ్డాడు తెలుసండి, గాడ్ ప్లస్ మైండ్. అది సార్, గాడ్ ప్లస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాన్. అది జీవుడు. మానవుడు దేంతో చేయబడ్డాడు, భగవంతుడు ప్లస్ మైండ్. మ్యాథమెటిక్స్ చూడండి, మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు గాడ్ ప్లస్ మైండ్. దేర్ఫోర్ మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. మ్యాథమెటికల్ గా మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. జీవుల్లో కనుక మనస్సు డ్రాప్ అయిపోతే జీవుడు శివుడు అయిపోతాడు, నరుడు నారాయణుడు అయిపోతారు. కనుకనే భగవాన్ అని చెప్పి మానవుల్ని కొందరిని సంబోధన చేస్తున్నారు. చూడండి, భగవాన్ బుద్ధుడు. బుద్ధుడే కూడా ఒక సామాన్యమైనటువంటి రాజు. తనలో ఈ మనస్సు యొక్క కల్మషం అంతా దూరీకరించినారు. ఏమైపోయినారు, హి హస్ బికమ్ భగవాన్. అది భగవంతుడు అయిపోయినాడు సాక్షాత్. మరి వారు ఒక్కరే కాదండి, ఎవరైనా కాగలరు. జీవుడు శివుడు కాగలడు ఎప్పుడు, ఇఫ్ యూ డ్రాప్ ది మైండ్. అది దాని పేరే అమనస్కం అంటారు. చూడండి, అమనస్కం లేక నైష్కర్మ్య సిద్ధి అంటారండి. ఆ మనస్సు డ్రాప్ అయిపోతే అప్పుడు కలిగేటువంటి ఆనందం చెప్పడానికే లేదండి. అది ఇప్పుడు మన ప్రయత్నాలన్నీ ఆ మనస్సును లయం చేయడానికి. సరే, ధ్యానంలోనండి మొట్టమొదట శుద్ధ మనస్సు తెచ్చుకోవాలండి. చాలా మందికి మలిన మనస్సు ఉంటుందండి. మలిన మనస్సు ఉంటే వాడికి మహాబాధ అండి. దాన్ని శుద్ధ మనస్సుగా మార్చుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. ఆ శుద్ధ మనస్సును దాటి మనోరాహిత్యం, కేవలం మనస్సు లేనటువంటి స్థితిని పొందాలండి. దాని పేరు అమనస్కం. ఆ మనస్సు లయం అయిపోతుంది. ఇక మిగిలేదు ఎవరు చెప్పండి, మ్యాన్ మైనస్ మైండ్ ఇజ్ ఈక్వల్ టు గాడ్. దేవుడు మిగిలిపోతాడండి సాక్షాత్. ఇదండి మన యొక్క కర్తవ్యం, ఇదే సాక్షాత్కారం. ఆ పద్ధతి అంతా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఆ మనస్సును లయం చేసేది. చూడండి, కొన్ని వస్తువులండి ఉంటే పరమ బాధ, కొన్ని వస్తువులు పోతే పరమ ఆనందం. దృష్టాంతం చూడండి, పాము అనేది కనుక ఇంట్లో ఉంటే ఎంత బాధ అండి. ఆ పాము పోతే ఎంత ఆనందం ఇంట్లో నుంచి కదండి. పాము గాని తేలు గాని ఇంట్లో ఉంటే ఉండనిస్తారా ఎవరైనా? లేదు. అది బయటికి పోయే వరకు నిద్రపోరండి. అది చూచారా? అదేవిధంగా ఈ శరీరంలో ఈ మనస్సు అనేది ఒకటి చేరింది, చంచలమైనటువంటి మనస్సు. అది కనుక బయటికి పోతే, లేక ఉన్నప్పటికీ చంచలత్వాన్ని పోగొట్టుకుంటే ఎంత ఆనందం. ఇప్పుడు తేలు గాని పాము గాని బయట పారేస్తే ఇంట్లో వాడికి ఎంత క్షేమం ఉంది. ఆ విధంగా ఉంటుందండి ఆ మనోలయం. ఆ మనస్సు ఆ ధ్యానంలో గనక నిర్వికల్ప సమాధిలో ఏ విధమైనటువంటి సంకల్పం లేకుండా, దానిలో మాలిన్యం లేకుండా మనం గనక ధ్యానం అభ్యాసం చేస్తే హౌ మచ్ హ్యాపీనెస్ చెప్పండి. శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని వర్ణిస్తూ ఇప్పుడే లాభం అన్నారండి.